ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. 100 రోజుల పాలన పూర్తి చేసుకున్న సీఎం రేవంత్ రెడ్డి గేరు మార్చబోతున్నారు. రాజకీయాల్ని నెక్స్ట్ లెవెల్ గా తీసుకెళ్లబోతున్నారంటూ ఇచ్చిన సంకేతాలు హాట్ టాపిక్ గా మారాయి. ఎన్నికలు కూడా అమల్లోకి రావడంతో ఇప్పుడు పార్టీ అధ్యక్షుడిగా రేవంత్ రాజకీయ వ్యూహం ఎలా ఉండబోతోందన్న ఆసక్తి మొదలైంది. తెలంగాణలో జంపింగ్ జపాంగ్ రాజకీయం, ఫుల్ ఎలక్షన్ మూడ్ లో రేవంత్. గేట్లు ఓపెన్ అయ్యాయంటూ సాలిడ్ సౌండ్. విపక్ష పార్టీ ఖాళీ అయ్యే వరకు ఆపరేషన్. ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయం రంజుగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు 100 రోజులు పూర్తయిన సందర్భంగా మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. పీసీసీ చీఫ్ గా ఇకపై తానేం చేస్తానో చూస్తారంటూ సీఎం చేసిన కామెంట్స్ ఇప్పుడు కాకరేపుతున్నాయి. చేరికలపై సీఎం రేవంత్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఒక గేట్ మాత్రమే ఓపెన్ చేశామని, మరిన్ని గేట్లు తెరిస్తే ఇంకా ఎవరెవరు చేరుతారో ఇప్పుడే చెప్పలేమని అన్నారాయన. విపక్ష పార్టీ ఖాళీ అయ్యే వరకు ఆపరేషన్ కొనసాగుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. గేట్ ఓపెన్ అయింది మిత్రమా. పొద్దున గేట్ ఓపెన్ చేసా, ఒక్క గేట్ తెరిచిన, మొత్తం తెరవాలి. తీసుకోండి. పొద్దున్నే ఇక అట్లా ఎట్లా చెప్తాను సార్, మీరు వచ్చినాక చెప్తాం కానీ రాకముందు చెప్తాం. ఇవాళ ఆల్రెడీ గేట్ ఓపెన్ చేసిన అని చెప్పిన. ప్రజా ప్రభుత్వాన్ని పడగొడతామంటే చూస్తూ ఊరుకుంటామా అని రేవంత్ ఫైర్ అయ్యారు. కోడ్ రానంత వరకు సీఎంగా వ్యవహరించానన్న ఆయన పీసీసీ చీఫ్ గా ఆల్రెడీ పని మొదలు పెట్టినట్లు చెప్పారు. 100 రోజులు మేము మంచి పరిపాలన అందించడానికి ఎవరు వచ్చినా కూడా మేము చేరికల అనే విధానానికి పోకుండా మేము పరిపాలన అందించినాం. కానీ ప్రతిరోజు బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు మీ ప్రభుత్వాన్ని పడగొడతామని చెప్పి వాళ్ళు కుట్రలు చేస్తున్నారు. కుట్రల్ని తిప్పికొట్టాలంటే మేము కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని పారదర్శకంగా పనిచేయడాన్ని అవకాశం ఇవ్వకుండా కేసీఆర్ నుంచి మొదలు పెడితే కడియం శ్రీహరి గారు లాంటి వాళ్ళు కూడా ఈ ప్రభుత్వం 3 నెలలే ఉండదని, డాక్టర్ లక్ష్మణ్ గారు కూడా ఈ ప్రభుత్వము ఎన్నికలు అయిపోయిన ఎంబడే మా ఆపరేషన్ మొదలు పెడతామని. ఇది దేనికి సంకేతము? ఈ 100 రోజుల్లో ఎక్కడైనా ఏదైనా ఫిరాయింపులు కానీ లేకపోతే రాజకీయంగా వేరే రకమైన ప్రయత్నం మేము ఎక్కడైనా చేసినామా? ఈరోజు వాళ్ళిద్దరూ ఒకే లైన్లో మాట్లాడుతున్నారు ఈ ప్రభుత్వాన్ని పడగొడతామని. అంటే వాళ్ళు పడగొడితే చూసుకుంటూ కూర్చుంటామా? ఇప్పుడు కుక్క కాటుకు చెప్పు దెబ్బ అని పెద్దలు చెప్పిండ్రు, కొట్టకుట్టు ఊరుకుంటామా? కొడతాం కదా. నేను ముందే చెప్పినా కదా, సరే మీరు తారీఖు పెట్టుర్రి చెప్తా కదా అని. అందుకే ఈరోజు మొదలు పెట్టిన, మీరు ఇంకా చూసినట్లేరు. 100వ రోజు మొదలుపెట్టిన, 100 రోజుల పరిపాలన మీదనే పెట్టిన. ఈరోజు ఎన్నికల నగారం మోగింది కాబట్టి ఇంకా ఎన్నికల రూపం చూపిస్తా. రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఈ రోజు నుంచి రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా పని మొదలు పెడతా కదా. అసెంబ్లీ ఎన్నికల విజయంతో జోష్ మీదున్న కాంగ్రెస్ పార్లమెంట్ ఎలక్షన్లో కూడా సత్తా చాటాలనుకుంటోంది. ఈ క్రమంలోనే ఎలక్షన్ మూడ్లోకి వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. గేట్లు ఓపెన్ అయ్యాయంటూ సాలిడ్ సౌండ్ చేశారు. ఆయన ఆ మాట అన్నారో లేదో గులాబీ నేతలు కాంగ్రెస్ లోకి క్యూ కట్టారు. ఇక ఎంతమంది కారు దిగి కాంగ్రెస్ చేతిలో చెయ్యేస్తారో చూడాలి.